నమస్తే మాస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్పిఎం టీవీ 369. మాస్టర్స్, మనలో చాలామందికి శ్వాస అంటే ప్రాణాయామం చేయడం, మౌనంగా కూర్చోవటం, లేదా మెడిటేషన్, లేదా శరీరానికి ఆక్సిజన్ అందించడం అనే ఒక భావన ఉంటుంది. అయితే ఇదంతా శ్వాస గురించి తెలిసిన దానిలో వన్ సైడ్ ఆఫ్ కోణం మాత్రమే. మాస్టర్స్, ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు, నీళ్లు తాగకుండా కొన్ని గంటలు బతకవచ్చు, కానీ శ్వాస లేకుండా బతకడం చాలా కష్టం కదా. అంటే గమనించండి, మన జీవితం మన శరీరంలో లేదు, మనం తీసుకునే శ్వాసలోనే ఉంది. శరీరంలో ప్రాణము ఉన్నంత వరకు మనం బతికున్నట్లు అనుకుంటాం కదా. అంటే మనం బ్రతికేది మన శ్వాసతోనే కదా. అయితే శ్వాస ఒక్కటే ప్రాణశక్తిగా మారింది. ఎందుకు? నేనైతే ఇది భగవంతుని డిజైన్ అని బిలీవ్ చేస్తాను. మరి మీరు? మాస్టర్స్, శ్వాసకే ప్రాణాన్ని నిలబెట్టే ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? దీనికి స్వరయోగానికి రిలేషన్ ఏంటి? ఈ విషయాలను, ఈ రహస్యాన్ని మనం తెలుసుకుందాం. సో మాస్టర్స్, వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసి మీ సపోర్టుగా లైక్ చేసి కామెంట్ చేయగలరు అండ్ నీడున్న వారికి షేర్ చేయగలరు. మాస్టర్స్, శ్వాస అంటే వెంటనే మనకు ఊపిరి గుర్తొస్తుంది. కానీ శ్వాస అంటే గాలి మాత్రమే కాదు, అది కంటికి కనిపించని ఒక శక్తి. ప్రతి శ్వాసలో ఒక శబ్దం దాగి ఉంటుంది. ఇది మనకు వినిపించదు, కనిపించదు, కానీ అదే శబ్దం మనలో చైతన్యాన్ని నింపుతుంది అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఈ ఆధునిక యుగంలో మానవుని జీవిత విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే అతని నడవడిక, కూర్చునే పద్ధతి, తినే ఆహారం, పడుకునే పద్ధతులు, చివరకు తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా క్రమపద్ధతిలో లేవు. మాస్టర్స్, కోపములో తీసుకునే శ్వాస ఫాస్ట్గా ఉంటుంది. అదే ఆనందం లేదా సంతోషంలో ఉన్నప్పుడు శ్వాస ప్రశాంతంగా, సమతుల్యతంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు లేదా విచారంలో ఉన్నప్పుడు నెమ్మదిగా, అసహనంగా, అసమానంగా ఉంటుంది. మాస్టర్స్, ఈ శ్వాస విధానాలు శరీరం మరియు మనసును ఎలా ప్రభావితం చేస్తాయో ఎప్పుడైనా గమనించారా? మాస్టర్స్, శ్వాస అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అని అర్థమైంది కదా. అందుకే శ్వాస జీవితంలో ఒక కీలకమైన అంశం. ఈ శ్వాస శక్తిని క్రమబద్ధీకరించుటయే శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియ ద్వారా శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక అనగా త్రికోణపు జాగృతి కలుగుతుంది. మాస్టర్స్, ఈ శ్వాసను అర్థం చేసుకుని గుర్తించటం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. అతి శ్వాస అనేది ఆయువును తగ్గిస్తుంది. మానవుడు నిమిషానికి 16 సార్లు శ్వాస తీసుకుంటాడని చాలామందికి తెలుసు. మానవ జీవనానికి ఆధారము శ్వాస అని కూడా తెలుసు. కానీ అయుక్తమైన శ్వాస విధానముతో మానవుడు శరీరమును మరియు మనసును చిందరవందర చేసుకుని వ్యాధుల పాలవుతున్నాడు. ఒక నీటి కుళాయి కారుతుందనుకోండి, దాని కింద బకెట్ పెట్టడం కంటే కుళాయిని సరిచేయడం ఉత్తమం కదా. అలాగే వ్యాధులకు ఖర్చులు పెట్టడం కన్నా మూల కారణం వెతుక్కుని శ్వాసను సమభద్రీకరించడం ఉత్తమం కదా. శ్వాసక్రియ అనేది సకారాత్మక భావనలను వృద్ధి చేసి, శరీరమును శుద్ధిపరిచి, మంచి ఆలోచనలతో అవగాహనను పెంచి మానవుని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. ఏ విధంగా అయితే ఉదయభానుని తొలి కిరణాలు వృక్షములలో జీవమును పెంపొందిస్తాయో, అదేవిధంగా శ్వాసక్రియ యోగము ద్వారా శరీరములోని 72,000 నాడులు శుద్ధి చెంది అనారోగ్యము నుండి ఆరోగ్యమునకు, చింత నుండి ఆనందభరితమైన జీవము వైపుకు దారితీస్తుంది. శ్వాస అనేది ప్రాణశక్తి యొక్క భౌతిక వ్యక్తీకరణ. శ్వాస భౌతికమైతే ప్రాణం సూక్ష్మం. భౌతికమైన శ్వాస యొక్క నియంత్రణ ద్వారా లోపలున్న సూక్ష్మమైన ప్రాణశక్తిని నియంత్రించవచ్చు. అందుకే శ్వాసను అంతర్యామి శక్తి అంటారు. శ్వాస లేకపోతే శరీరము ఉన్నా కూడా జీవితము ఉండదు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. శ్వాసతో పాటు మనలోనికి ప్రవేశించే ప్రాణవాయువు రాగానే మనలో చలనం మొదలవుతుందని వేదాలు చెబుతున్నాయి. మరి మనలోని మానసిక తత్వం ఏం చెబుతుంది? శరీరంలో ఉన్న ఇతర వ్యవస్థలన్నీ సమయానుసారంగా పనిచేస్తూ వెళ్తుంటాయి. అన్నం తినాలంటే మనం ఇష్టపడాలి, మాట్లాడాలి అంటే మనసు సహకరించాలి. మరి శ్వాస అది స్వయంగా ప్రవహిస్తూనే ఉంటుంది కదా. మాస్టర్స్, శ్వాసిస్తున్నప్పుడు ప్రతి శ్వాసలో ఒక శబ్దం దాగి ఉంటుంది. ఆ శబ్ద శ్వాసక్రియ ద్వారా ప్రతి జీవి సహజంగా ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. సగటున ప్రతిరోజు 21,600 సార్లు ఉచ్చరిస్తుంది. రాత్రి పగలు తన శ్వాస ప్రక్రియ ఆధారంగా మంత్రాన్ని జపిస్తుంది. సో
ఆ జీవిలో మనిషి కూడా ఒక భాగం కాబట్టి ప్రతిరోజు సగటున మనిషి కూడా 21,600 సార్లు మంత్రాన్ని తెలియకుండానే ఉచ్చరిస్తాడు. ఆ మంత్రము హం సా లేదా సో హం. సో మాస్టర్స్, మనం తీసుకునే ప్రతి శ్వాస ఒక దైవిక మంత్రం అయిన సోహం లేదా హంసతో ఉంటుంది. శ్వాస తీసుకుంటున్నప్పుడు శబ్దం సో లాగా ఉంటుంది. అదే వదిలేటప్పుడు శబ్దం హం లాగా ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను కలిపి సోహంను ఏర్పరుస్తాయి. కొంతమంది హంస అంటారు. సోహమైనా హంస అయినా అవి జీవితంలో న్యాచురల్ వైబ్రేషన్స్ లాంటివి. సో ప్రతి జీవి సహజంగానే ప్రతిరోజు 21,600 సార్లు సోహం లేదా హంస మంత్రాన్ని ఎటువంటి ప్రయత్నం లేకుండా జపిస్తాడు. నేను చెబుతున్నానని కాదు మాస్టర్స్, మీరు కూడా చెక్ చేసుకోండి. మీరు నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు మీ శ్వాసను గమనించండి, వినండి. కొన్ని యోగ శాస్త్రాలలో శ్వాస గురించి వివరణ. ప్రతి జీవి రాత్రి పగలు తన శ్వాస ప్రక్రియ ఆధారంగా హంస హంస మంత్రాన్ని జపిస్తుంది. దీనితో మనిషి ప్రతిరోజు సగటున 21,000 సార్లు హంస మంత్రాన్ని ఉచ్చరిస్తాడు. శ్వాస ప్రక్రియ ద్వారా ఆత్మ పరమాత్మ సంబంధాన్ని వివరించే విధంగా సోహం మంత్రం శరీరంలోని చైతన్య శక్తులను వెలిగిస్తుంది. ప్రాణాయామం శ్వాస నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. సోహం అనేది ఆత్మ పరమాత్మ యొక్క అసలు రూపాన్ని అనుభూతి చెందడానికి ఒక మార్గం. ప్రాణాయామం అంటే శ్వాస నియంత్రణ మాత్రమే కాదు, అది మానసిక శాంతి, శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ముఖ్యమైన అంశం. శ్వాస నియంత్రణ ద్వారా మనసు స్థిరంగా, శాంతిగా మారుతుంది. తద్వారా ఆత్మజ్ఞాన సాధన సులభం అవుతుందని అర్థం. హంస హంస మంత్రం శ్వాస ప్రక్రియతో సహజంగా ఉత్పన్నమవుతుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అది ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఉచ్ఛ్వాస ద్వారా సా శబ్దం, నిశ్వాస ద్వారా హా శబ్దం ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా హంస హంసే అనే పదం ప్రతి శ్వాసలో సహజంగా అజబా జపం అంటే శరీరంలో సహజంగా జరిగే మంత్రజపం. మనిషి యొక్క జీవితంలో శాంతి, సమాధి, ఆత్మజ్ఞాన సాధనలో కీలకమైన మార్గం. ఇది శ్వాస ప్రక్రియతో అనుసంధానముగా జరుగుతుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణం కోసం అత్యంత ముఖ్యమైన సాధనముగా మారుతుంది. ఈ హంస హంస జపం రోజుకు 21,600 సార్లు జరుగుతుంది. పగలు రాత్రి మొత్తం శ్వాస ప్రక్రియలో జరుగుతుంది. అవగాహన లేని వ్యక్తులకు ఈ జపం గ్రహించడం కష్టం. అవగాహన ఉన్న వ్యక్తులు దీన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇదే ధ్యాన స్థితి కూడా కావచ్చు. మన ఆధ్యాత్మిక చైతన్యం పెరిగి ఆత్మజ్ఞాన సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది స్వరయోగ సాధన. ఈ స్వరయోగ శాస్త్ర అభ్యాసన చేయడానికన్నా ముందు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి చక్రాలు, శ్వాస నాడులు. ముందుగా చక్రాల గురించి తెలుసుకుందాం. మన శరీరంలో ప్రధానంగా 7 చక్రాలు ఉంటాయి. వాటికి అనుసంధానముగా ఇంకా చక్రాస్ అనేవి ఉంటాయి. వాటి గురించి మున్ముందు తెలుసుకుందాము. ఈ చక్రాలు ఎలా ఏర్పడతాయి అంటే, మన శరీరంలో కొన్ని లక్షల నాడులు ఉంటాయి. కానీ ముఖ్యంగా 72,000 నాడులు అని చెప్పుకుంటాము. ఈ నాడులు కంటికి కనిపించేవి కావు. ఈ నాడులు ఒక పోగులాగా ఒక చోటన క్రాస్ అయినప్పుడు అక్కడ ఏర్పడిన ఎనర్జీ సెంటర్, ఆ ఎనర్జీ సెంటర్ని చక్రం అంటారు. ఈ చక్రాసు ప్రధానంగా 7. అవి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. మాస్టర్స్, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎవరైతే స్వరయోగ శాస్త్రం సబ్జెక్టు తెలుసుకోవాలని అనుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ అనేవి మిస్ కాకుండా వస్తూ ఉంటాయి. కంటిన్యూషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ.